అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఒక ప్రాంతం గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రెండు నేషనల్ హైవేలకి ఇన్ బిట్వీన్ ఉండేటువంటి ప్రాంతం, ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉండేటువంటి ఈ ప్రాంతంలో 10-15 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎవరైనా సరే ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో ఒక కనువిప్పుగా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకే ఆ ప్రాంతం గురించి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి తెలియజేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మనం ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీకు ఆ ప్రాంతం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చలో. ఇప్పుడు నేను ఎగ్జిట్ నెంబర్ 12 బొంగుళూరు ఎగ్జిట్లో సాగర్ హైవేలో నేనున్నాను. ఈ ప్రాంతం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ ప్రాంతాల గురించి ఎక్స్ప్లోర్ చేస్తున్నది ఒక వ్యక్తిని ఉద్దేశించో ఒక వ్యవస్థను ఉద్దేశించో నేను ఈ వీడియోని షేర్ చేయడం లేదు. ఇన్వెస్టర్కి అసలు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, అసలు ఇక్కడ జరుగుతున్నది ఏంటి తెలియాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. ఇదే సాగర్ హైవేలో నాకు రైట్ సైడ్లో ఉన్నటువంటి రావిర్యాల, కొంగరకలను ఈ ప్రాంతాల గురించి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా చూడకపోతే ఆ ప్రాంతాల గురించి, ఆ ఏరియా గురించి ఒకసారి చూడండి. మీరు ఆ ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదే సాగర్ హైవేకి లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి ప్రాంతాల గురించే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. ఇదే బొంగుళూరు ఎగ్జిట్ నుంచి సాగర్ హైవేలో షేరిగూడ మీదుగా ఇబ్రహీంపట్నం నుంచి లెఫ్ట్ తీసుకుంటే రాయపొల్లు నుంచి దండుమైలారం నుంచి విజయవాడ హైవేలో ఉన్నటువంటి మల్కాపూరు నుంచి ఈరోజు బాటసింగారం నుంచి పెద్దంబరపేట ఎగ్జిట్ నుంచి బొంగుళూరు ఎగ్జిట్. ఈ ఇన్ బిట్వీన్ ప్రాంతాల గురించే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాల ఇన్ బిట్వీన్లో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే కనుక మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ని పాస్ చేస్తున్నాను అని అంటే, గత 7 సంవత్సరాల కాలంగా, గత 10 సంవత్సరాల కాలంగా, గత 15 సంవత్సరాల కాలంగా నేను చెప్పినటువంటి ఈ ఇన్ బిట్వీన్ ఏరియాల్లో ప్లాట్లు కొనుక్కున్నటువంటి ఏ ఇన్వెస్టర్కి కూడా ఒక్క రూపాయి కూడా అప్రిషియేషన్ లేదు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అమ్ముకోవటానికి ఆ ప్లాట్లని ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంతమంది నా దగ్గరికి అప్రోచ్ అయ్యారో ఆ విషయం నాకు తెలుసు. కాబట్టే నేను ఆ ప్రాంతాల గురించి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కు తెలియాలి, అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది వాస్తవాలు చూపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ ప్రాంతం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాల ఇన్ బిట్వీన్లో ఉన్న డెవలప్మెంట్ ఏంటయ్యా అని అంటే, సాగర్ హైవేకి లెఫ్ట్ సైడ్లో ఒక ఎన్ఎస్జీ కమాండో ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, ఒక కాలేజీ ఉంది, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, రీసెంట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీ ఈరోజు ఉన్నది కాదు, ఈ రోజున 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం కూడా అదే రామోజీ ఫిల్మ్ సిటీని చూపించి ఆ బ్యాక్ సైడ్ ఆ ప్రాంతాల్లో ప్లాట్లు అమ్మటం జరిగింది. ఈ రోజుకి కూడా ఎలాంటి అప్రిషియేషన్ లేదు. ఇప్పుడు నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే, ఇదే బొంగుళూరు ఎగ్జిట్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కూడా లెఫ్ట్ సైడ్లో అసలు ఏ విధంగా ఉంది, అసలు వాస్తవాల్లో ఉన్న డెవలప్మెంట్ ఏంటి అనేది క్లియర్గా మీకు గూగుల్ మ్యాప్ ద్వారా HMDA మాస్టర్ ప్లాన్లో కావాల్సినంత రెసిడెన్షియల్ జోన్ ఉన్నప్పటికీ కూడా షేరిగూడ బిఫోర్ అంతా కూడా అప్ టు రామోజీ ఫిల్మ్ సిటీ వరకు కూడా రెసిడెన్షియల్ జోన్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఒక రోడ్డు కనెక్టివిటీ కానీ, ఈరోజు ఒక ప్రాజెక్ట్ కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏరియల్ విజువల్స్ గూగుల్ మ్యాప్ ద్వారా HMDA మాస్టర్ ప్లాన్ ద్వారా నేను చెప్పినటువంటి ఈ ఇన్ బిట్వీన్ ప్రాంతాల గురించి మీకు ఒక్కసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నది బొంగుళూరు ఎగ్జిట్, ఇది పెద్దంబరపేట ఎగ్జిట్.
ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి అవుట్ సైడ్లో ఈ ప్రాంతం గురించే నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. రింగ్ రోడ్డు పక్కన ఉన్నటువంటి రామదాస్పల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కనుక మీరు చూస్తే కంప్లీట్గా హిల్ స్టేషన్ ఉంటుంది. ఎక్కడా కూడా ఒక ప్రాపర్ కనెక్టివిటీ అనే ఉండదు. ఇక్కడ మీరు కనుక చూస్తే క్లియర్గా ఉంటుంది. ఒక రామోజీ ఫిలిం సిటీ తప్పించి ఈ పరిసర ప్రాంతాలలో ఎప్పుడో వేసినటువంటి వెంచర్లు పంచాయతీ లేఅవుట్ల కింద కొన్ని వేల ఎకరాల్లో వెంచర్లు వేయడం జరిగింది. ఈ ప్రాంతంలో కనుక మీరు చూస్తే ఎలాంటి డెవలప్మెంట్ కూడా మీకు కనుచూపు మేరలో కూడా ఎక్కడ కనిపించేటువంటి ఛాన్స్ ఉండదు. ఈ రాచకొండ ప్రాంతం అంతా కూడా ఒక కొత్త మాస్టర్ ప్లాన్ని రూపొందించాలి అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సో ఈ ప్రాంతంలో ఆగేపల్లి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ రాచకొండ ఈ ప్రాంతంలో ఏదన్నా మిరాకిల్స్ జరుగుతుంది, ఈ ప్రాంతంలో మనం కొనుక్కోవచ్చు అని అనుకున్నట్లయితే కనుక మీరు పొరపాటు పడుతున్నట్లయితే అది కూడా మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ లాగే ఉంటుందని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు నేషనల్ హైవేలు ఇన్ బిట్వీన్లో ఇన్వెస్ట్ చేసే ముందు 100 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక్కసారి మనం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఒకసారి మనం చూద్దాం. మీరు చూస్తున్నది ఇబ్రహీంపట్నం మాస్టర్ ప్లాన్. ఇక్కడ ఈ బొంగుళూరు ఎగ్జిట్ నుంచి టువర్డ్స్ మనం సాగర్ హైవేలో ట్రావెల్ చేసి వస్తున్నప్పుడు ఈ లేక్కి బిఫోర్ హైవేకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రామదాస్పల్లి నేను గూగుల్ మ్యాప్లో కూడా చూపించడం జరిగింది. ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్ నెంబర్ 1లో ఉంటుంది. జోన్ నెంబర్ 1లో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్నప్పటికీ కూడా 1 CR 1.5 CRకి ఈ ప్రాంతంలో దొరుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే నేను ఆ ప్రాంతంలో రైతులను కూడా చాలా క్లియర్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ లేక్ దాటి వచ్చేసిన తర్వాత మీకు కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ నెంబర్ 2లో ఉంటుంది. ఇబ్రహీంపట్నానికి ఒక రింగ్ లాగా 150 ఫీట్ రోడ్ ఉంటుంది మాస్టర్ ప్లాన్లో. ఈ రింగ్ దాటి అవుట్ సైడ్ కనుక మనం చూసుకుంటే ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. అది దాటిన తర్వాత మళ్ళీ రెసిడెన్షియల్ జోన్ నెంబర్ 2 ఉంటుంది, రెసిడెన్షియల్ జోన్ నెంబర్ 3 ఉంటుంది. మేజర్ ల్యాండ్ రెసిడెన్షియల్ జోన్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎలాంటి అభివృద్ధికి అవకాశాలు లేకుండా పోయింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇందాక నేను మాస్టర్ ప్లాన్లో చూపించినట్టుగా గూగుల్ మ్యాప్లో చూపించినట్టుగా ఈ ఆగేపల్లి దగ్గర నుంచి ఈ లెఫ్ట్ తీసుకుంటే ఇదంతా కూడా రాచకొండ ప్రాంతం అంటారు. ఇదంతా కూడా హిల్ స్టేషను కంప్లీట్గా కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది. దీని గురించి ఒక ప్రత్యేక మాస్టర్ ప్లాన్ని రూపొందించబోతున్నారు. అది ఏంటి ఎలా అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ రెండు నేషనల్ హైవేలు ఇన్ బిట్వీన్లో మీరు కనుక ప్లాట్ కొనుక్కుంటున్నట్లయితే కనుక దయచేసి ఒకసారి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి.
ఇప్పటి వరకు మీరు చూసింది బొంగుళూరు ఎగ్జిట్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కూడా ఏరియల్ విజువల్ ఏ విధంగా ఉంది, హైవేకి రైట్ సైడ్ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ ఉందనేది మీరు క్లియర్గా చూశారు. ఇబ్రహీంపట్నం టౌన్ ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యిందనేది కూడా మీరు ఇప్పటివరకు చూడటం జరిగింది. ఈ సాగర్ హైవేలో ఎంతో కొంతమేర ఇన్వెస్టర్స్ని ఆకర్షిస్తుంది, ఎంతో కొంతమేర ఈ పరిసర ప్రాంతాల్లో అప్రిషియేషన్ వస్తుంది అని అంటే బికాజ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం టౌన్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం టౌన్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే ఈ రోజున మీరు ఇక్కడ నా వెనక బోర్డు చూడొచ్చు, మనోరాబాదు, లింగంపల్లి, రాయపోలు, దండుమైలారం. ఈ రోడ్డు ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అసలు ఏ విధంగా ఉందనేది ఇప్పుడు చూపిస్తాను. గత 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం ప్లాట్లు వేశారు. ఆ వెంచర్ల పరిస్థితి ఈరోజు ఎలా ఉందనేది ఈ విజువల్ చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుందని నేను అనుకున్నాను. అలా అని చెప్పేసి ఈ రోడ్డు ఏదో అలా ఉంది, దానికి ముందున్నటువంటి రామదాస్పల్లి ఏరియా బాగా డెవలప్మెంట్ జరిగిద్దామని అనుకోకండి. ఆ ఏరియా కూడా అదే, దాన్ని కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మనం ఈ రోడ్డు చూద్దాం. చూశారు కదా, గూగుల్ మ్యాప్ ద్వారా, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ద్వారా బొంగుళూరు ఎగ్జిట్ దగ్గర నుండి ఇబ్రహీంపట్నం మీదుగా రాయపొల్లు, దండుమైలారము, ఈ ప్రాంతాలు రామోజీస్ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ ఏరియల్ విజువల్ ఏ విధంగా ఉంది,
పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా నేను మీకు చూపించడం జరిగింది. సడన్గా ఎందుకు ఈ ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది అని అంటే, మీకు రాబోయే రోజుల్లో ఆ స్టేట్మెంట్లు కూడా మీరు చూస్తారు. ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ మార్కెట్ ప్రస్తుత పరిస్థితుల ప్రకారము కొంతమంది ప్రముఖులు ఈ ప్రాంతాల్లో ఈ 2 నేషనల్ హైవేలకి ఇన్ బిట్వీన్లో చాలా ఎక్కువ మోతాదులో ల్యాండ్ ఎక్విజిషన్ చేయబోతున్నారు. దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మీరు వచ్చి ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారేమో, మళ్ళీ మీరు ఎక్కడైనా లాక్ అయిపోతారేమో అని చెప్పి నేను ఒక 20-25 డేస్ బ్యాక్ మన టీంని ఇక్కడికి పంపించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని మన టీం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత, సార్ మీరు కంపల్సరీగా ఆ ప్రాంతానికి వెళ్ళాలి, విజిట్ చేయాలి అని అంటే నేను ఈ ప్రాంతానికి వచ్చి చూడటం జరిగింది. సో అదే నేను ఇప్పటి వరకు మీకు చూపించడం జరిగింది. ఈ ఏరియాకు వస్తే ఫస్ట్ ఇన్వెస్టర్ అనే పర్సన్ మ్యాడ్ అవుతారు. అసలు ఒక రోడ్డు కనెక్టివిటీ లేదు, ఏదో ఫేస్ ఏ అంట, ఫేస్ బి అని, ఫేస్ క్యూ అని, ఫేస్ ఎన్ అని చెప్పి ఏదో ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ట్రావెల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ ఏరియాలో ఉన్నాయి. కనీసం నా డ్రోన్ విజువల్కి కూడా అందలేనటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఎడారిలాగా ఒక ప్రాపర్ రోడ్డు కనెక్టివిటీ లేదు. మనం ఏదో రింగ్ రోడ్ నుంచి ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఏమైనా వచ్చున్నామంటే అది కూడా కాదు. నాకు తెలిసి జస్ట్ ఒక 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్లో రింగ్ రోడ్డుకి దగ్గరలోనే ఉన్నాం మనం. కానీ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం పరిస్థితులు, ఈ ప్రాంతం ఏరియల్ విజువల్ చూస్తే మీకే అర్థమైంది అసలు ఈ వెంచర్లు వేసిన వాళ్ళు ఎవరో, కొన్నటువంటి మహానుభావులు ఎవరో, నిజంగా వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. అసలు ఏ ఉద్దేశంతో కొన్నారో ఏంటనేది నాకు ఇప్పటికి కూడా అర్థమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు హైదరాబాద్లో ఈ ఏరియాలోనే కాదు, చాలా ఏరియాలో ఉన్నాయి. నేను ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్పేది ఏంటి అని అంటే, దయచేసి ఒకసారి ఆలోచన చెయ్యండి. ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాంతంలో మీరు ప్లాట్ కొంటే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. అలా అని చెప్పి ఇబ్రహీంపట్నం దాటేసి హైవేకి లెఫ్ట్ సైడ్ కొంటాను అని అంటే నేనేం చేయలేను. అసలు మీరు సాగర్ హైవేకి, విజయవాడ హైవేకి ఇన్ బిట్వీన్ ప్రాంతాన్ని మీ మైండ్లో నుంచే తీసేసేయండి. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అని అంటే, చాలామంది ఇన్వెస్టర్లు చేసేటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే, నేనుండేది ఎల్బీ నగరు, నేనుండేది ఉప్పలు, నేనుండేది వనస్థలిపురం, నేనుండేది కొత్తపేటలో, నేనుండేది శంషాబాద్లో, నాకు దగ్గరగా ఉంటుంది కదా వెళ్ళి చూసుకోవడానికి, మా ఊరు అటువైపే కదా ఆంధ్రవేలో వెళ్ళి చూసుకుందాము అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి మీరు అలాంటి ఆలోచనలో ఉంటే కనుక బయటకు వచ్చేసేయండి. ఎందుకు అని అంటే, ఈ రోజున హైదరాబాద్కి, ఈ రోజున ఏపీని కలిపేటువంటి మేజర్ హైవే ఏదన్నా ఉందంటే విజయవాడ హైవే. ఈ రోజున ఏపీలో ఉన్నటువంటి చాలామంది ఎంప్లాయీస్ కానివ్వండి, చాలామంది ఈ రోజున హైదరాబాద్లో స్టే చేస్తున్నారు. వాళ్ళందరూ విజయవాడ హైవేలో ప్లాట్లు కొనుంటే ఈ రోజున మరో గచ్చిబౌలి అయిపోయి ఉండాలి విజయవాడ హైవే. మరి ఎందుకు ఈ రోజుకి కూడా రామోజీ ఫిలిం సిటీని చూపించుకొని ఆ రోజు ప్లాట్లు అమ్మారు, ఈ రోజుని రామోజీ ఫిలిం సిటీని చూపించి ఎందుకు రీసేల్ చేసుకోలేకపోతున్నారు? దయచేసి మీరు ఈ ఆలోచన ద్వారంలో ఉంటే బయటకు వచ్చేయండి. మాది వరంగల్, నేను వరంగల్ హైవేలోనే కొంటాను, మాది కరీంనగర్ హైవేలోనే కొంటాను, మాది వచ్చేసరికి కలవకుర్తి, నేను శ్రీశైలం హైవేలోనే కొంటాను, మాది మహబూబ్ నగరు, నేను బెంగళూరు హైవేలోనే కొంటాను, నాది జహీరాబాదు, నేను ముంబై హైవేలోనే కొంటాను అన్నారనుకోండి, ఏమీ ఉండదు. ఎక్కడైతే ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయో, ఎక్కడైతే ఒక ప్రాంతం అప్రిషియేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవటమే. ఎక్కడో చదువుకొని ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ అవకాశం ఉందనే కదా మనం వచ్చాము. అలా అని చెప్పేసి అరే నేను అక్కడ చదువుకున్నాను, నేను అక్కడే జాబ్ చేయాలంటే ఎందుకు వస్తుంది జాబ్స్? ఏదీ రాదు. దయచేసి ఆలోచన చేయండి. ఇప్పటికైనా ఈ ప్రాంతానికి దయచేసి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రాంతంలో చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే కనుక 1కి 100 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి. ఈ ప్రాంతంలో కొనుక్కున్న వాళ్ళు అమ్ముకోవాలి అని అనుకుంటున్నట్లయితే నేను ఎలాగూ మోసపోయాను, నేను ఇంకొకరిని మోసం చేసేద్దామని అయితే దయచేసి ఎవరు అనుకోవద్దు. నేను ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో షేర్ చేయడం లేదు. ఒక ఇన్వెస్టర్ని, అట్లీస్ట్ ఇక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్ని అయినా సరే సేవ్ చేద్దాము, ఎడ్యుకేట్ చేద్దాము, అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అని మాత్రమే నేను ఈ వీడియోని షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.